తెలంగాణ భవిష్యత్తు పట్టభద్రుల చేతిలో ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీచర్లకు కాంగ్రెస్ 5 డిఏలను పెండింగ్లో పెట్టిందని ఆరోపించారు. 14 నెలలైనా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని విమర్శించారు. సర్వే పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే గ్రామ కులాల వారీగా కులగణన లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ లక్ష్మణ్. 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో పోటీ చేస్తే 100 సీట్లు కూడా సాధించలేకపోయింది. ఢిల్లీలో 15 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ 3 సార్లు 0తో 15 సంవత్సరాలు ఖాతా తెరవకుండా పోయిందంటే ఆ పార్టీ ఇవాళ నిజంగా మనుగడనే ప్రశ్నార్థకంగా. ఏ రాష్ట్రంలో అయితే అధికారులు ఉన్నదో ఇవాళ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ గ్యారెంటీల పేరు మీద ప్రజలను భ్రమింపజేసి నమ్మబలికి అధికారులకైతే వచ్చారు. కానీ ఇప్పుడు పాలన సాగించలేకపోతున్నారు, అబాసు పాలవుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల మీద, మంత్రులు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు 3 రాష్ట్రాల్లో. ఇంత దీన స్థితి ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి, అసలు ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ హోదా కూడా కోల్పోయే దుస్థితికి రావడం. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే అడ్రస్సే గల్లంతే, అభ్యర్థి పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉదయం లేస్తే గ్యారెంటీల విషయం డబ్బా కొట్టుకుంటున్నారు. 14 నెలలుగా వస్తున్నది. అరువు తెచ్చుకున్న అభ్యర్థిని బరిలో దించారు. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు అని కాంగ్రెస్లో కూడా ఎవరు నాయకులు దిక్కులేక అరువు తెచ్చుకొని డబ్బుల మూటలతో ఎన్నికల బరిలో దించారు. కానీ ఇవాళ ఓటర్లు పట్టభద్రులు, విద్యావంతులు ఈ ఎన్నికల్లో వివేకంగా ఓటు వేసి ఈ ప్రభుత్వానికి కళ్ళెం వేయాల్సిన అవసరం. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోనియా గాంధీ బలిదేవతని అభివర్ణించింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారికి బంగారు దేవత అయిపోయింది. 1200 మంది చావుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు ఇంకా 5 డిఏలు బాకీ ఉన్నదంటే ఊరించి కేసీఆర్ గారు ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారో, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 వాయిదాలు కరువు భత్యం చెల్లించకుండా పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వాయిదాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అంటే జనవరి 21 వరకు 5 వాయిదాలు కరువు భత్యాలు పెండింగ్లో ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు ఇవాళ ఉద్యోగులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తారు.